చెప్పడం మర్చిపోయాను. మీ అమ్మ పిల్లల గురించి అడిగింది. ఆ? అప్పుడే ప్లాన్ చేయట్లేదని చెప్పాను. ఏమనింది? ఏమంటారు, తొందరగా ప్లాన్ చేయండి, ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదని చెప్పింది. అలా చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటారంట. అయినా ఎవరో బయట వాళ్ళు అనుకుంటారని మనం ప్లాన్ చేయడం ఏంటి? అది మన ఇష్టం కదా. అబ్బా సర్లే, కొడుకు పిల్లలతో ఆడుకోవాలని చెప్పి అలాంటివి లేట్ చేయకూడదని చెప్పుంటారు. సరే, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఓకేనా? గుడ్ నైట్. ఇది మాత్రం టైంకి చెప్తాడు, అన్ రొమాంటిక్ ఫెలో. ఛే! నాన్న, కరెంట్ బిల్ వచ్చింది. నేను అది ఆన్లైన్లో పే చేస్తలేమ్మా. ఎంతొచ్చిందో తెలుసా? 2500. అది ఎప్పుడు మనకు వచ్చే రెగ్యులరే అమ్మా. ఎందుకురా అంతా? ఆ పిల్ల చూస్తే రాత్రి పగలు ఏసీ వేసుకుని గదిలోనే ఉంటది, కనీసం బయటకు కూడా రాదు. ఎలా? అబ్బా సర్లే అమ్మా. ఏంట్రా సరే, నీకు కొంచెమైనా డబ్బు విలువ తెలుస్తుందా లేదా?